నమస్తే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అక్రమ కట్టడాలని రేవంత్ రెడ్డి సర్కార్ కూల్చివేసేసింది. సో, దానికి సంబంధించి మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారితో మంతనాలు జరపడానికి ట్రై చేశారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో కూడా సమావేశమయ్యారన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ భేటీలో మల్లారెడ్డి గారి అల్లుడైనటువంటి మల్కాజ్గిరి మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. అలాగే మల్లారెడ్డి ఫ్యామిలీ ఏదైతే రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సైడ్ అవుతోంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన్నం కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో, మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి స్టే వచ్చింది. అయినా కానీ రేవంత్ రెడ్డి సర్కార్ అవేమీ పట్టించుకోకుండా అవన్నీ పక్కన పెట్టేసి అక్రమ కట్టడాలని కూల్చివేసింది. రెండో రోజు కూడా కొనసాగిస్తుందని చెప్పి వార్తలొస్తున్నాయి. సో, అలాగే ఇదంతా ఏంటనంటే మల్కాజ్గిరిలో మల్లారెడ్డి గారి ఫ్యామిలీ పోటీ చేయబోతుందనేటువంటి దానికి సంబంధించి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ముందుగా ఈ స్టే వచ్చింది అనేటువంటి దానికి వాళ్ళేమి మాకు స్టే వచ్చింది అని చెప్పేసి ఏమీ చూపించలేదు. నిన్న కూల్చివేతల సందర్భంగా సుప్రీంకోర్టులో అది కేసు పెండింగ్ లో ఉన్నది. మేము దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి కొంత ప్రాంతం ఉంటే ఉండొచ్చు చెరువు ఆక్రమణకి సంబంధించి. దాన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి మేము దరఖాస్తు చేశాము. అది పెండింగ్ లో ఉంది అని చెప్పినట్టుగా వార్తల ప్రకారంగా వార్తలు వచ్చాయి తప్ప దాని మీద స్టే వచ్చినట్టు చెప్పలేదు. ఒకవేళ స్టే గనక వచ్చి ఉండుంటే ఆ స్టేను ధిక్కరించి అధికార యంత్రాంగం వాటిని కూల్చివేస్తుంటే అది కోర్టు ధిక్కరణ నేరం కిందకి వస్తుంది. అది ప్రభుత్వానికే చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. అందువలన ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం కానీ లేదా వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం కానీ ఆ విధమైనటువంటి పరిణామం అయితే జరగలేదు. అందుకనే ముఖ్యమంత్రిని కలవడానికి ముందు ఆయన ఆత్మగా చెప్పుకునేటువంటి వేం నరేందర్ రెడ్డి గారు ఆయన సలహాదారుగా ఉన్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి ఆపించమని చెప్పేసి కోరారు. ఆయన తన చేతుల్లో ఏమీ లేదని చెప్పేసి చేతులు ఎత్తేసినట్టుగా వాళ్లే చెప్పారు. అంతే తప్ప మేము రాజకీయాల కోసం వెళ్ళలేదని కూడా మల్లారెడ్డి గారు ఆయన అల్లుడు వాళ్ళు చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు లేదా ఆక్రమణలు అనేటువంటివి ఎక్కడ చూసినా గానీ అక్కడ మనకి కనిపిస్తాయి. గతంలో కూడా టిఆర్ఎస్ పాలనలో కూడా అయ్యప్ప సొసైటీలోను లేదా మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే విధమైనటువంటి అక్రమ కట్టడాల కూల్చివేత హడావుడి మా అందరికీ తెలిసిందే. కొన్నింటిని కూల్చివేసి ఆ తర్వాత ఏమైందో తెలియదు, వాటిని రెగ్యులరైజ్ చేశారో లేదో తెలియదు, లేదా వాటిని వదిలేశారో లేదో తెలియదు. మిగతా కట్టడాల విషయాన్ని మొత్తం అంతా కూడా పక్కన పెట్టేశారు. అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు వచ్చినటువంటి విమర్శలు ఏంటంటే అధికార పార్టీకి అవసరమైనటువంటి ముడుపులు బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు చెల్లించుకున్నారనేటువంటి ఆరోపణలు అప్పుడు వచ్చాయి. ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ఆ చర్యని ఆ రోజు విమర్శించారు. ఇవాళ ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడికి చెందినటువంటి ఈ భవనాలని ఆయన స్వాధీనంలో ప్రభుత్వ భూముల్లో ఉన్నటువంటి ఆ భవనాలని పూర్తిగా కూల్చివేస్తారా, లేకపోతే పాక్షికంగా కూల్చివేసి దాన్ని వదిలేసి తర్వాత మళ్ళా దాన్ని రెగ్యులరైజేషన్ కానీ లేదా మరో విధంగా కానీ వాటిని కొనసాగేందుకు అవకాశం ఇస్తారా అనేటువంటి వాళ్ళ జనం వైపు చూస్తున్నారు. రెండోది, గతంలో ఇక్కడే కాదు వివిధ ప్రాంతాల్లో పొరుగునున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటిది ఏమిటంటే కొన్నిటిని కూలగొడితే మిగిలినటువంటి అక్రమదారులు లేదా ఆక్రమణదారులు రాజీకి వచ్చి కాళ్ల బేరానికి వచ్చి అవసరమైనటువంటి ముడుపులు ఇచ్చినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. బహుశా అటువంటి దానిలో భాగంగానే, ఎందుకంటే రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ కేమీ డబ్బు చేదు కాదు, లేకపోతే మరొకటి కాదు. ఒకవేళ అలాంటి ఎత్తుగడ కూడా దీనిలో ఉన్నదా అనేటువంటిది ఒకటైతే, రెండోది మల్లారెడ్డి లేదా మల్లారెడ్డి అల్లుడు అనేటువంటి హైదరాబాద్ పరిసరాల్లో ఒక పెద్ద కుటుంబం, వాళ్ళకి కొన్ని సామ్రాజ్యాల్లాగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ రావాలంటే వాళ్ళందరినీ కూడా కాళ్ల బేరానికి తెచ్చుకోవాలంటే ఈ విధంగా వాళ్ళ ఆక్రమణలో ఉన్నటువంటి వాటిని కూల్చివేయడం ద్వారా వాళ్ళని మరింతగా తమ కాళ్ళ దగ్గరికి తెచ్చుకునేటువంటి ఎత్తుగడ కూడా ఉంటే ఉండొచ్చు. దాన్ని మనం ఏం కాదనలేము, అలా ఉందని మనం కూడా నిర్ధారించి చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి రాజకీయాల్లో ఎవరు అంత పరిశుద్ధంగా లేరు.
బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం, కాంగ్రెస్, ఎవరైనా సరే వాళ్ళ గత చరిత్రను బట్టి మనం ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అందువలన ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏం చేస్తారు అనేటువంటిది ఒక ప్రశ్న సహజంగానే మనందరికీ కలుగుతా ఉంది. అవును. అంటే మల్కాజ్గిరి స్థానం నుంచి మల్లారెడ్డి గారి తనయుడు పోటీ చేయబోతున్నాడు. అందుకే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ మీద ఈ రకంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తోంది అన్నట్టుగా కూడా వాదనలు వస్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు అలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అలాంటిది ఏమీ కాదు. ఆక్రమణలన్నిటి మీద మేము అందరికీ ఒకే విధంగా మేము అనుసరిస్తున్నాము అని చెప్పేసి మిగిలినటువంటి ఆక్రమణలు కూడా కూల్చివేసినప్పుడు అలాంటి ఆరోపణలకి తావుండదు. అదేవిధంగా నిన్న నెక్నాపూర్ అనేటువంటి ప్రాంతంలో కూడా కొన్ని అక్రమ కట్టడాలని, కొన్ని విల్లాలని కూల్చివేసినట్టుగా కూడా మనం చూసాం. అందువలన ఈ కూల్చివేతల కార్యక్రమం అనేటువంటి ఏవో కొన్ని సెలెక్టివ్ గా తీసుకుంటే మాత్రం ఇలాంటి ఆరోపణలు వస్తాయి. అలా కాకుండా ఇప్పటికే నిర్ధారణ అయినటువంటి ప్రాంతాలన్నింటిలో కనుక కూల్చివేతలు మొదలుపెట్టి అవన్నీ కూడా చేసేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో అక్రమాలకు పాల్పడే వాళ్ళకి ఒక హెచ్చరికగా ఉంటుంది. రెండోది, అందరి పట్ల ఒకే విధమైనటువంటి వైఖరి తీసుకుంటున్నారనేటువంటి అభిప్రాయం రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద కూడా కలుగుతుంది. లేనట్లయితే డెఫినెట్ గా ఇది విమర్శలకి, ఆరోపణలకి దారితీసే అవకాశం ఉందనేది స్పష్టం. ఇక మీరన్నట్టుగా మల్లారెడ్డి కుటుంబ సభ్యులు, ఆయన కొడుకు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా మల్కాజ్గిరిలో పోటీ చేస్తారా అంటే ఆ యాంగిల్ కూడా మనమేమి కాదని చెప్పలేము. డిస్కరేజ్ చేయడానికి మీరు రావద్దు, మీరు వచ్చేట్లయితే మీ సంగతి తెలుస్తామనే హెచ్చరిక కూడా ఉండొచ్చు. లేదు, మీరు మౌనంగా ఉండి రాబోయే ఎన్నికల్లో మా అభ్యర్థిని మీరు పరోక్షంగా అయినా మరో విధంగా అయినా బలపరిచి గెలిపించడానికి తోడ్పడండి, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి అనేటువంటి సందేశం కూడా దీనిలో ఇముడి ఉండొచ్చు. రాజకీయాల్లో దేన్ని మనం కొట్టిపారేయలేదు. అందువలన దీనికి అనేక విధమైనటువంటి భాష్యాలు చెప్పుకోవడానికి నిన్న జరిగినటువంటి ఉదంతానికి అవకాశాలు ఉన్నాయి కనుక మనం దేన్ని కూడా తోసిపుచ్చలేము. అలాగని చెప్పేసి ఇదే కారణం అని చెప్పేసి కూడా నిర్ధారించేటువంటి అవకాశం లేదనేది నా అభిప్రాయం. అంటే తాజా పరిణామాలతో మీరన్నట్టు ఎంపీ రేస్ నుంచి మల్లారెడ్డి ఫ్యామిలీ బయటకు వచ్చేసింది, సైడ్ అయిపోయింది అనేటువంటి వార్తలే కాకుండా మల్లారెడ్డి గారు అలాగే ఆయన అల్లుడైనటువంటి మరి రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరిపోతారు అనేటువంటి ప్రశ్నలు కూడా వెలువెత్తుతున్నాయి చాలా చోట్ల నుంచి. సో ఆ అవకాశం ఉంది అంటారా ఈ పరిణామాల వల్ల? ఇప్పుడు అనేక మంది ఎంపీలు అంటే ఇంకా ఎన్నికలు జరగలేదు కనుక ఎంపీల సంగతి వదిలేస్తే అనేక మంది ఎమ్మెల్యేలు ఆ విధమైనటువంటి ప్రయత్నాల్లోనే ఉన్నారు అనేటువంటిది మన అందరికీ తెలిసిందే. అయితే ఏమిటంటే ఈ లోక్సభ ఎన్నికల లోపు అటువంటి వాళ్ళని చేర్చుకున్నట్లయితే గతంలో ఎట్లాగైతే మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ కొనుగోలు చేసినప్పుడు ఏ విధమైనటువంటి విమర్శల్ని ఆ పార్టీ ఎదుర్కొన్నదో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నట్లయితే రేవంత్ రెడ్డి సర్కారు లేదా కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధమైనటువంటి విమర్శలని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని బహుశా నేను అనుకోవడం ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకి వీళ్ళంతా అంటే ఎవరైతే చేరాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తమ మద్దతుదారులందరూ కూడా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున కేంద్రీకరించి వాళ్ళ గెలుపుకి తోడ్పడేట్లయితే చూడండి, మేము మా నిజాయితీని మేము నిరూపించుకున్నాము, కాంగ్రెస్ ని గెలిపించడానికి మేము ప్రయత్నించాము అని చెప్పేసి తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరతారా లేకపోతే కాంగ్రెస్ కి అనుబంధంగా ఉంటారా? ఎందుకంటే ఎన్నికల ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది కనుక ఆ ఫిరాయింపుల నిరోధక చట్టానికి అనుగుణంగా అంత పెద్ద సంఖ్యలో అందరూ వస్తారా రారా అనేటువంటిది కూడా కొన్ని సందేహాలు ఉన్నాయి. అందుకని అటువంటి సంఖ్య లేనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేయడానికి అవకాశం ఉంది. అందుకని ఒకవేళ కాంగ్రెస్ తో చేతులు కలిపి లేదా కాంగ్రెస్ మంత్రులకి లేదా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉండేట్లయితే బీఆర్ఎస్ వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి కాంగ్రెస్ లో చేరడానికి వాళ్ళ సభ్యత్వాలు నిలుపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని అది ఎట్లా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు ఊహించలేము. కానీ డెఫినెట్ గా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నది స్పష్టం. ఎందుకంటే వాళ్ళకి అధికారం లేకపోతే చెరువు ఎండిపోయినటువంటిప్పుడు చేప పిల్లలు ఎలా గిలగల కొట్టుకుంటాయో బీఆర్ఎస్ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ అదే విధంగా ఉన్నారు. ఆ కారణంగానే అనేక చోట్ల జిల్లా పరిషత్తుల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో పొలోమంటూ బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, అవిశ్వాస తీర్మానం ఏదో ఒక పేరుతోటి కాంగ్రెస్ లోకి రావడం మనం చూస్తాం.
ఓకే. సో మరి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అక్రమ కట్టడాలు కూల్చివేతలో రేవంత్ రెడ్డి సర్కార్ వెనకడుగు వేస్తుందా? లేకపోతే మల్లారెడ్డి ఫ్యామిలీయే ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో ఎంపీ రేస్‌కి సంబంధించి సైడ్ అవుతుందా అని చూద్దామండి.